ఓం గురుభ్యో నమః. ఈరోజు మనం భరణి నక్షత్రం గుణగణాలు, లక్షణాలు, స్వభావము, వృత్తి, ఉద్యోగము, ఆరోగ్యము గురించి తెలుసుకుందాం. భరణి నక్షత్రములో జన్మించిన వారి గుణగణాదులు. ఈ భరణి నక్షత్రంలో జన్మించిన వారి జీవితం శుక్ర మహాదశతో ప్రారంభమవుతుంది. ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు, వీరికి అధిక శత్రువులు ఉంటారు, సుఖవంతమైన జీవితాన్ని అనుభవిస్తారు. వీళ్ళు దీర్ఘాయుష్మంతులు. వీళ్ళు ఎప్పుడు సత్యం చెప్పేందుకు ప్రయత్నం చేస్తారు. మంచి భోజనం చేయడం అంటే ఇష్టపడతారు. భోజన ప్రియులు అవుతారు. ఎక్కువ నిద్ర మత్తులో ఉంటారు. అందమైన ముఖంతో కొంచెం ఎరుపు రంగు కన్నులు కలవాళ్ల అవుతారు. విశాలమైన పాలభాగం కలవాళ్ళు. వంకర టెంకర తల వెంట్రుకలు కలవాళ్ళు. భోగనీయ శరీర సౌష్ఠవులు కలవాళ్ళు అవుతారు. భరణి నక్షత్రములో జన్మించిన వారి స్వభావము. భరణి మొదటి పాదంలో పుట్టినవారు. సర్వ లక్షణాలు. వీరు సంపన్న వర్గానికి చెందిన వారై కీర్తిని గౌరవాన్ని పొందుకుతారు. ఉన్నత స్థితికి రాగలరు. కళారంగంలో రాణిస్తారు. వీళ్ళు సృష్టాంశ యోగ పాదంలో జన్మించిన వాళ్ళు రాజగౌరవాన్ని పొందుతారు. సమస్తమైన మంచి లక్షణాలను కలిగి ఉంటారు. కుజ, రవులు కీలక గ్రహాలు వీళ్ళకి అనుకూలంగా ఉంటాయి. రెండవ పాదంలో పుట్టినవారు. పొదుపు, లౌకిక జ్ఞానం, విమర్శనా దృష్టి, విచక్షణ, దురాలోచన అధికం. కుట, బుధులు కీలక గ్రహాలు. ద్వితీయ పాదం బుధునిది. పరమలోభులు, ముఖ్యంగా డబ్బు విషయంలో అతి లోభులు, నపుంసకులుగా ఉంటారు. మూడవ పాదంలో పుట్టినవారు. కళానిపుణులుగా రాణిస్తారు. అలంకార ప్రియులు అవుతారు. యుక్తిపరులు, శూరులు, ఉత్సాహవంతులుగా అవుతారు. వీళ్ళకి మిత్రులు ఎక్కువగా ఉంటారు. కుజ, శుక్రులు గ్రహాలు వీళ్ళకి అనుకూలంగా ఉంటాయి. తృతీయ పాదం శుక్రుడిది. అభయాంశ, బాధ్యతా రాహిత్య జీవితాన్ని ఆశించేవారు. అనవసర పనుల్లో అత్యంత ఉత్సాహంగా చేస్తారు. శూరులుగా ఉంటారు. భరణి నక్షత్రం నాలుగో పాదం, చతుర్థ పాదం కుజుడిది. పాపాంశ, ఈ జాతకులు క్రూర స్వభావం కలిగినవారు. కృతజ్ఞతగా ఉంటారు. ఇతరుల పట్ల మత్సరవంతులు, అధిక సంతానాన్ని కలిగి ఉంటారు. నాల్గవ పాదంలో పుట్టినవారు. సంతతి అధికం. కోపం, ఉద్రేకం, ద్వేషం, కాఠిన్యం అధికంగా ఉంటాయి. కొన్ని కష్టనష్టాలు అనుభవించక తప్పదు. శత్రువులు అధికంగా ఉంటారు. ఇత్యాది గుణాలు కలిగి ఉంటారు. భరణి నక్షత్ర జాతకుల బలాలు. సుఖవంతులుగా ఉంటారు. ఎప్పుడు సత్యాన్ని మాట్లాడడానికి ప్రయత్నం చేస్తారు. భరణి నక్షత్ర జాతకుల బలహీనతలు. అధిక శత్రువులను కలిగి ఉంటారు. అతినిద్ర, ఎక్కువ నిద్రపోవడం. లోభి లక్షణాలు. తీవ్రమైన క్రూరత్వం, విధ్వంసకరమైన పోటీ లేదా యుద్ధపరమైన లైంగిక రసిక సంతానోత్పత్తి. వీళ్ళు ప్రయాణాలు చేయడంలో జాగ్రత్తలు వహించాలి. ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఓర్పుగా ఉండటం, దీక్షలు తీసుకోవడం ఈ భరణి నక్షత్రం జాతకులకి మంచిది. ఈ నక్షత్ర జాతకులకి పుట్టిన 3వ రోజు నుండి 2 సంవత్సరాల లోపల మృగభయం, జంతువులతో హాని జరిగే అవకాశం ఉంది. భరణి నక్షత్రంనకు కలిసి వచ్చే అంశములు. ఈ తిథులు అనుకూలంగా ఉంటాయి. పంచమి, సప్తమి, దశమి, త్రయోదశి వీళ్ళకి అనుకూలం. వారాలు సోమ, బుధ, గురు, శుక్రవారములు అదృష్ట వారాలు. అదృష్ట సంవత్సరాలు 15, 24, 32, 42, 46. అదృష్ట సంఖ్యలు 4, 6, 7. రంగు తెలుపు. రత్నం, వజ్రం ధరిస్తే బాగుంటుంది. ధరించవలసిన రుద్రాక్షలు ఏకముఖి, పంచముఖి ధరిస్తే మంచి ఫలితం వస్తుంది. లోహం, వెండి. కలిసి వచ్చే దిక్కు ఉత్తరం. దైవము శివుడు, సూర్యుడు. గణపతి పూజ చేయడం ద్వారా మంచి ఫలితాలు వస్తాయి. భరణి నక్షత్రం. విద్య. BA, హోమ్ సైన్స్, ఫారిన్ లాంగ్వేజ్, లా, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్, కెమికల్, సివిల్, ఫార్మసీ, ఎలక్ట్రికల్. భరణి నక్షత్రం. వృత్తి, ఉద్యోగము, వ్యాపారములో ఎలా రాణిస్తారో తెలుసుకుందాం. కళ ప్రకటనలు, మొబైల్, ఎరువులు, పట్టు, రెజ్లర్, రైల్వే, వెటర్నరీ వైద్యులు, హోటళ్లు, రెస్టారెంట్లు, క్రిమినల్ లాయర్, న్యాయమూర్తి,
ఆప్టిషియన్, వ్యవసాయదారులు, తోలు తయారీదారులు, తొక్కలు మరియు చర్మాలు, గైనకాలజిస్టులు, ఫెర్టిలిటీ క్లినిక్లు, జీవశాస్త్రవేత్తలు మరియు మైక్రోబయాలజిస్టులు వంటి రంగాల్లో రాణిస్తారు. భరణి నక్షత్రం ఆరోగ్యము ఎలా ఉంటుంది? నుదిటిపై గాయం, జలుబు, లైంగిక బలహీనతలు కలవారు అవుతారు. భరణి నక్షత్రం శాంతి పూజ విధులు. భరణి నక్షత్ర మూడో పాదన్నకు దోషము కలదు. కృష్ణవర్ణంతో కూడినది. ఈ భరణి నక్షత్రానికి అధిదేవత యముడు. తారని సంఖ్య 3. గ్రహం శుక్ర. పురుషార్థ అర్థ గణ మనుష్య. నాడీ మధ్య. వర్ణ చండాలుడు. ఎలిమెంట్ పృథ్వీ. రంగు రక్త వర్ణము. దిక్కు పశ్చిమం. గుణము సత్వగుణం. శరీర భాగము దిగువ పాదం. జంతువు మగ ఏనుగు. పక్షి కాకి. చెట్టు ఉసిరి.